మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలు పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్దమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా, దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని, శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్ సర్వీసులు నడపాలని, జాతరకు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక్కడ ఒక క్యాంపు పెట్టండి, టెంపుల్ దగ్గర పెట్టండి, ఇక్కడ పోలీస్ ఇక్కడ కౌంటర్లో లడ్డు ఇస్తారు. ఇక్కడ ఈ క్యూ లైన్ ఈ క్యూ అక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్స్ లేడీస్ వేర్, జెంట్స్ వేర్. సో ఇక్కడ కొన్ని టాయిలెట్స్ అక్కడ ప్రతి దగ్గర ఉన్నాయి సార్. మన అన్ని వాటర్ దగ్గర సార్. మనకు ఈ రోడ్ పాయింట్ అన్ని మన నాలలో పెడతాం సార్. పర్మనెంట్ ట్యాప్స్ అయ్యి నీళ్ళు వస్తుంటాయి ఇప్పుడు రెగ్యులర్గా. పైప్ రన్నింగ్ వాటర్ వస్తాయి. అది మన వాటర్. మనకు ఇక్కడ లాస్ట్ మీకే మొత్తం అది పెట్టేసేసి మొత్తం తీసేసాయి టోటల్ గా. ఈ బుషెస్ అక్కడ సో పోలీస్ డిపార్ట్మెంట్ మార్కింగ్ ఇస్తారు, ఎంతవరకు ఉన్నదో అది మొత్తం అంతా కూడా క్లియర్ చేసేస్తారు. ఇక్కడ కూడా మీకు ఇవన్నీ చేయాలి చేసి ఇచ్చారు సార్. కాల్ చేస్తారు అది. ఇక్కడ ఏం చేస్తాం సార్, మనం మెయిన్ రోడ్ వచ్చాను కదా, అక్కడ బ్యారికేడింగ్ వేస్తాం సార్. లెఫ్ట్ రైట్ బ్యారికేడింగ్ వేస్తాం. ఇదే నోట్ పెడతాం స్ట్రైట్. ఇక్కడ అక్కడ పార్కింగ్ చేపిస్తాం సార్. పార్కింగ్ అంతా లోపల. ఎందుకంటే మంది పోతున్నాం శివరాత్రి నాడు మధ్యాహ్నం నుంచి మనకు పంపించాలి. తర్వాత ముందు రోజు నైట్ వస్తుంది కొంతమంది కమెంట్ చూస్తుంది. ఎందుకంటే నా చెప్పిన ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు గతంలో నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ముందే పని పెట్టుకుంటారు. క్యాబ్ పడాలి 3 days ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు 3 days ఉంటారు. వాళ్ళు వన్ డే ఉంచుకుంటారు. 3 days ఆంటే పెట్టుకుంటారు. ఈ రాళ్ళు వరకే సార్ ఎక్కువ రాదు సార్. దాని నుంచి ఈ చెట్టుకి దగ్గరకు రావు సార్. రాళ్ళు దాకా వస్తాయి అంతే సార్. గుళ్ళకాడికి వస్తుంది. దాని బట్టి హోల్స్ ఉంటాయి సార్. మనకి ఇంతకుముందు ఏదైతే హోల్స్ ఉంటాయి అదే లేదు. వాటర్ లోపల బయట. ఇక్కడ జాతర ముందు రోజు మనకు సప్లై చేస్తాం సార్. మనకు వాటర్ రైస్ అంతా క్లియర్గా ఉన్నది సార్. ఇంకా అంతవరకు వస్తుంది 20 రోజులు 3 daysలో రీచ్ అవుతుంది సార్. 12 నైట్ అది కొద్ది ఇబ్బంది అయింది. అంటే మనకు వాళ్ళు కనిపించడం కనిపిస్తుంది. అదే బ్యారికేడింగ్ కూడా కొంచెం వీలైన మీరు అక్కడ ఇద్దరు ముగ్గురు ఎంతమంది పెడతారో అంతమంది పెట్టేసి అనౌన్స్మెంట్ లాగా చేస్తారు.
వాళ్ళు లోపలికి పోయిన